Welcome to Dr. Varlu's English Coaching. Hi friends, how are you all? Hope you are all doing well. ఈ వీడియోలో మనం షుడ్, ఆట్ టు ఈ రెండు మోడల్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. వీటికి ఈ రెండింటి కూడా తెలుగులో అర్థం లీ అని వస్తుంది. షుడ్ గో అన్నాం అనుకోండి, వెళ్ళాలి. షుడ్ గో అనొచ్చు, లేదా మీరు ఆట్ టు గో అనొచ్చు. OUGHTTO ఆట్ టు, OUGHTTO ఆట్ టు. షుడ్ గో అంటే వెళ్ళాలి, ఆట్ టు గో అన్నా వెళ్ళాలి, ఏదైనా వాడుకోవచ్చు మన ఇష్టం. అంటే మనం రెండు ఎందుకు నేర్చుకోవాలి అంటే, అవతల వాళ్ళు ఆట్ టు అని వాడారనుకోండి, అది మనకు అర్థం కావాలి. మనకి షుడ్ వాడే అలవాటు ఉండొచ్చు, అవతల వ్యక్తి ఆట్ టు అనొచ్చు. కాబట్టి మనం ఎన్ని పద్ధతులు ఉంటే అన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. సో షుడ్ కమ్ అంటే రావాలి, ఆట్ టు కమ్ అన్నా రావాలి. షుడ్ బై అంటే కొనాలి, ఆట్ టు బై అన్నా కూడా కొనాలి. షుడ్ వెయిట్ చేయాలి, ఆట్ టు వెయిట్ చేయాలి. అంటే మనం ఒక పని చేయాల్సి ఉంది అంటే చెయ్యాలి. కరెక్ట్ వర్డ్ తెలుగులో మనకుంది లీ. అంటే దీన్ని ఏమంటామంటే ఆబ్లిగేషన్ అంటాం. ఒక పని చెయ్యాలి, అది దానికి కారణాలు ఏమైనా కావచ్చు. మనం ఒప్పుకొని ఉండటం వలన కావచ్చు, లేదా మోరల్ రెస్పాన్సిబిలిటీ, నైతిక బాధ్యత కావచ్చు, లేదా అవతల వాళ్ళకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ వలన కావచ్చు. ఏదైనా సరే మనం ఒక పని చేయాలి, దాని కారణాలు ఏమైనా కానివ్వండి, అప్పుడు మనం షుడ్ లేదా ఆట్ టును వాడతాం. దీని తర్వాత వచ్చే వర్బు V1 వస్తుంది. అంటే గో, కమ్, టేక్, బై, రీడ్, రైట్, టీచ్, వర్క్, ఇలా ఫస్ట్ ఫామ్ రావాలన్నమాట. సో దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా. ఐ షుడ్ గో దేర్ టుమారో అంటే నేను రేపు అక్కడికి వెళ్ళాలి, లేదా ఐ ఆట్ టు గో దేర్ టుమారో, నేను రేపు అక్కడికి వెళ్ళాలి. వీ షుడ్ లవ్ అవర్ కంట్రీ అన్నాం అనుకోండి, మనం మన దేశాన్ని ప్రేమించాలి. లేదా వీ ఆట్ టు లవ్ అవర్ కంట్రీ, మనం మన దేశాన్ని ప్రేమించాలి. యూ షుడ్ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పని చేయాలి, లేదా యూ ఆట్ టు వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పని చేయాలి. షీ షుడ్ మీట్ దెమ్ టుమారో, ఆమె రేపు వాళ్ళని కలవాలి, లేదా షీ ఆట్ టు మీట్ దెమ్ టుమారో, రేపు ఆమె వాళ్ళని కలవాలి. కలుస్తానని చెప్పింది కాబట్టి కలవాలి, లేదా అక్కడ కలవాల్సిన అవసరం ఉంది కాబట్టి కలవాలి. కారణాలు ఏమైనా కానివ్వండి, ఒక పని చేయటం తప్పనిసరి, ఆమె ఆ పని చేయాల్సి ఉంది అని చెప్పడానికి మనం షుడ్ కానీ ఆట్ టు కానీ వాడతాం. ఇట్ షుడ్ బిగిన్ టుమారో, అది రేపు మొదలవ్వాలి. ఇట్ షుడ్ బిగిన్ టుమారో, అది రేపు మొదలవ్వాలి. లేదంటే ఇట్ ఆట్ టు బిగిన్ టుమారో. దే షుడ్ కమ్ హియర్ వన్స్ అగైన్, వాళ్ళు ఇంకోసారి ఇక్కడికి రావాలి, అవసరం ఉంది, రావాల్సిన అవసరం ఉంది. దే షుడ్ కమ్ హియర్ వన్స్ అగైన్, వాళ్ళు ఇంకోసారి ఇక్కడికి రావాలి, లేదా దే ఆట్ టు కమ్ హియర్ వన్స్ అగైన్. ఇలా లీ అని మన తెలుగులో వచ్చినప్పుడు రావాలి, చెయ్యాలి, చూడాలి, తినాలి, తాగాలి, నిద్రపోవాలి, లీ అని మన వర్బు చివర, తెలుగు వర్బు చివర లీ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో మనం ఏం చేస్తాం, షుడ్ కానీ ఆట్ టు కానీ వాడతాం ఫ్రెండ్స్. తర్వాత ఈ ఇంకొక స్ట్రక్చర్ ఉంది షుడ్తోని, షుడ్ హ్యావ్ ప్లస్ V3 అంటే థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని మనం కొన్ని సందర్భాల్లో వాడాల్సి ఉంటుంది. అంటే ఒకళ్ళు ఒక పని చేయలేదు, ఆ పని చేసుంటే బాగుండేది, చేసి ఉండాల్సింది అని మనం అనేటప్పుడు ఈ షుడ్ హ్యావ్ ప్లస్ V3ని వాడతాం. రాజు డిడ్ నాట్ మ్యారీ హర్, రాజు ఆమెను పెళ్లి చేసుకోలేదు అని మీకు ఎవరో చెప్పారు. రాజు డిడ్ నాట్ మ్యారీ హర్ అన్నారనుకోండి, రాజు ఆమెను పెళ్లి చేసుకోలేదు. అప్పుడు మీరు అంటారు ఈ షుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, వాడు ఆమెను పెళ్లి చేసుకుని ఉండాల్సింది. ఈ షుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, మంచి అమ్మాయి కదా. ఈ షుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, వాడు ఆమెను పెళ్లి చేసుకొని ఉండాల్సింది. అంటే అయిపోయిన పని జరగలేదు, కానీ మనం ఇప్పుడు దాని మీద సలహా ఇస్తుంటాం. అలాంటి వాటికి షుడ్ హ్యావ్ ప్లస్ V3, లేదా ఆట్ టు హ్యావ్ ప్లస్ V3. షుడ్ ఆట్ టు అవుట్, మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని మీరు అలవాటు చేసుకోండి. రెండు ఒకటే అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీకు చెప్పారు
వాడు నిన్న ఇక్కడికి రాలేదు అని చెప్పారు. ఈ డిడ్ నాట్ కమ్ హియర్ ఎస్టర్డే అన్నారనుకోండి, ఈ డిడ్ నాట్ కమ్ హియర్ ఎస్టర్డే. అప్పుడు మీరు అంటారు ఈ షుడ్ హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే, నిన్న వాడు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కదా. ఈ షుడ్ హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే, ఈ షుడ్ హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే. కమ్కి 3 ఫార్మ్స్ ఏమిటి? కమ్, కేమ్, కమ్. ఈ షుడ్ హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే, వాడు నిన్న ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. వాళ్ళు నిన్న దాన్ని మొదలు పెట్టలేదు అని మీకు ఎవరు చెప్పారు అనుకోండి, ఏమని చెప్పారు? దే డిడ్ నాట్ స్టార్ట్ ఇట్ ఎస్టర్డే, లేదా దే డిడ్ నాట్ బిగిన్ ఇట్ ఎస్టర్డే అని మీకు ఎవరని చెప్పారు. వాళ్ళు దాన్ని నిన్న మొదలు పెట్టలేదని చెప్పారు. అప్పుడు మీరేమంటారు? దే షుడ్ హ్యావ్ బెగన్ ఇట్ ఎస్టర్డే, దే షుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ ఎస్టర్డే, దే షుడ్ హ్యావ్ బెగన్ ఇట్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న దాన్ని మొదలు పెట్టి ఉండాల్సింది, ఎప్పటికే చాలా ఆలస్యం చేశారు కదా. దే షుడ్ హ్యావ్ బెగన్ ఇట్ ఎస్టర్డే, దే షుడ్ హ్యావ్ బెగన్ ఇట్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న దాన్ని మొదలు పెట్టి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ బెగన్ ఇట్ ఎస్టర్డే, దే షుడ్ హ్యావ్ బెగన్ ఇట్ ఎస్టర్డే, లేదా దే షుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ ఎస్టర్డే. వాళ్ళు దాన్ని మొదలు పెట్టి ఉండాల్సింది, అంటే మొదలు పెట్టలేదు అని. ఆమె నిన్న నన్ను కలవలేదు అని నేను ఎవరికైనా చెప్పాను అనుకోండి, షీ డిడ్ నాట్ మీట్ మీ ఎస్టర్డే అని చెప్పాను అనుకోండి, మీతో చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు అంటారు షీ షుడ్ హ్యావ్ మెట్ యూ ఎస్టర్డే, ఆమె నిన్న మిమ్మల్ని కలవాల్సింది, ఆమె నిన్న మిమ్మల్ని కలవాల్సింది, కలిసి ఉండాల్సింది. ఎందుకు మిస్ అయింది? మళ్ళీ అవకాశం రాదు కదా. షీ షుడ్ హ్యావ్ మెట్ యూ ఎస్టర్డే, ఆమె నిన్న మిమ్మల్ని కలవాల్సింది. వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు అని మీకు ఎవరైనా చెప్పారనుకోండి, దే డిడ్ నాట్ గో దేర్ ఎస్టర్డే, నిన్న వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు, దే డిడ్ నాట్ గో దేర్ ఎస్టర్డే. అంటే మీరు అంటారు దే షుడ్ హ్యావ్ గాన్ దేర్ ఎస్టర్డే, దే షుడ్ హ్యావ్ గాన్ దేర్ ఎస్టర్డే, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ గాన్ దేర్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న అక్కడికి వెళ్ళి ఉండాల్సింది, అంటే వెళ్ళలేదు అని. మీరు ఎవరికైనా చెప్తున్నారు ఐ డిడ్ నాట్ అప్లై ఫర్ దట్ పోస్ట్, నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయలేదు. ఐ డిడ్ నాట్ అప్లై ఫర్ దట్ పోస్ట్ అంటే అవతల వాళ్ళు మీకు సలహా ఇవ్వచ్చు. యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఇట్, కాంపిటీషన్ తక్కువ ఉంది, అప్లై చేస్తే వచ్చేదే. యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఇట్, యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఇట్, యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఇట్, నువ్వు దానికి అప్లై చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఇట్. ఇలా ఒక పని జరగలేదు కానీ జరిగి ఉంటే బాగుండేది, జరిగితే బాగుండేది అని మనం అయిపోయిన తర్వాత సలహా ఇస్తే, అయిపోయిన పనుల గురించి మనం మాట్లాడినప్పుడు షుడ్ హ్యావ్ ప్లస్ V3 వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని వాడటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు కొన్ని వాక్యాలు చెప్తాను, వాటిని మీరు ఇంగ్లీష్లోకి మార్చండి. వాళ్ళు ఆ ఇల్లు కొని ఉండాల్సింది, వాళ్ళు ఆ ఇల్లు కొని ఉండాల్సింది. దీన్ని వాళ్ళు అంటే ఇంగ్లీష్లో ఉంటాం దే. ఇక్కడ ఏం రావాలి? షుడ్ హ్యావ్ రావాలి కదా. అన్నిట్లో కూడా షుడ్ హ్యావ్ ఉంటుంది. దే షుడ్ హ్యావ్. తర్వాత కొంటాన్ని బై అంటాం, కానీ ఇక్కడ మనం ఏం కావాలి? V3 కావాలి, మూడో రూపం కావాలి. దీనికి ఏమిటి? బైకి మూడో రూపం బై, బాట్. సో దే షుడ్ హ్యావ్ బాట్ దట్ హౌస్, వాళ్ళు ఆ ఇల్లు కొని ఉండాల్సింది, అంటే కొనలేదు, చాలా చౌకగా అమ్ముడుపోయింది, వాళ్ళు కొందాం అనుకున్నారు ముందు కానీ కొనలా. దే షుడ్ హ్యావ్ బాట్ ఇట్, మంచి లాభం వచ్చేది కొంటే. దే షుడ్ హ్యావ్ బాట్ ఇట్, వాళ్ళు దాన్ని కొని ఉండాల్సింది. వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వలేదు అంటే ఏమంటాం? దే డిడ్ నాట్ జాయిన్ దేర్. అప్పుడు సలహా ఇచ్చే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యి ఉండాల్సింది, మంచి కాలేజ్ కదా, వాళ్ళు అక్కడ జాయిన్ అయి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ జాయిన్డ్ దేర్, దే షుడ్ హ్యావ్ జాయిన్డ్ దేర్, వాళ్ళు అక్కడ జాయిన్ అయి ఉండాల్సింది, అంటే జాయిన్ కాలేదు అని. ఆమె దాంట్లో పాల్గొని ఉండాల్సింది, అంటే పాల్గొనలేదు, ఆమె దాంట్లో పాల్గొని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్. పాల్గొనటాన్ని ఏమంటారు? పార్టిసిపేట్ అంటారు కదా. షీ షుడ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్, షీ షుడ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్, ఆమె దాంట్లో పాల్గొని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్. వాళ్ళు నిన్న ఇక్కడికి వచ్చి ఉండాల్సింది, వాళ్ళు నిన్న ఇక్కడికి వచ్చి ఉండాల్సింది అనాలనుకోండి, ఎట్లా చెప్తారు మీరు దాన్ని ఇంగ్లీష్లో? దే షుడ్ హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే, దే షుడ్ హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే. చెప్పండి మీరు. దే షుడ్ హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే, దే షుడ్ హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే, దే షుడ్ హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు ఆ పని పూర్తి చేసి ఉండాల్సింది, అనవసరంగా డిలే చేశారు.
కొంచెం మిగిల్చడం వల్ల ఈరోజు కూడా మళ్ళీ వెళ్ళాలి. నిన్న వాళ్ళు ఆ పని పూర్తి చేసి ఉండాల్సింది. చెప్పండి మీరు ఇంగ్లీష్లో. దే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దట్ వర్క్ ఎస్టర్డే. దే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దట్ వర్క్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు ఆ పని పూర్తి చేసి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దట్ వర్క్ ఎస్టర్డే. దే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దట్ వర్క్ ఎస్టర్డే. నువ్వు అతన్ని అడిగి ఉండాల్సింది. నువ్వు అతన్ని అడిగి ఉండాల్సింది అంటే అడగలేదు అని. ఎందుకు అడగలేదు? అడిగి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. నువ్వు అతన్ని అడిగి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. ఆమెను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి ఉండాల్సింది. ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? మీరు ఆమెను నిన్న ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి ఉండాల్సింది. ఎట్లా చెప్తారు? యూ షుడ్ హ్యావ్, తీసుకెళ్ళటాన్ని ఏమంటారు? టేక్ అంటారు కదా. టేక్ 3 ఫార్మ్స్ ఏంటి? టేక్, టుక్, టేకెన్. సో ఇక్కడ 3rd ఫార్మ్ కదా, టేకెన్. యూ షుడ్ హ్యావ్ టేకెన్ హర్ టు హాస్పిటల్ ఎస్టర్డే. యూ షుడ్ హ్యావ్ టేకెన్ హర్ టు హాస్పిటల్ ఎస్టర్డే. యూ షుడ్ హ్యావ్ టేకెన్ హర్ టు హాస్పిటల్ ఎస్టర్డే. వాడు ఆమెను నిన్న కలిసి ఉండాల్సింది. చెప్పండి ఇది. ఈ షుడ్ హ్యావ్ మెట్ హర్ ఎస్టర్డే. ఈ షుడ్ హ్యావ్ మెట్ హర్ ఎస్టర్డే. ఈ షుడ్ హ్యావ్ మెట్ హర్ ఎస్టర్డే అంటే వాడు ఆమెను కలిసి ఉండాల్సింది. ఈ షుడ్ హ్యావ్ మెట్ హర్ ఎస్టర్డే. ఈ షుడ్ హ్యావ్ మెట్ హర్ ఎస్టర్డే. నువ్వు నిన్న మొక్కలకి నీళ్లు పోసి ఉండాల్సింది. అవి మొన్ననే వాడిపోయాయి. నువ్వు నిన్న మొక్కలకి పోయమని చెప్పాను కదా, ఎందుకు పోయిలా? పోసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ వాటర్డ్ ద ప్లాంట్స్ ఎస్టర్డే. యూ షుడ్ హ్యావ్ వాటర్డ్ ద ప్లాంట్స్ ఎస్టర్డే. మనం దాన్ని ఒప్పుకొని ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. వీ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. యాక్సెప్ట్ అంటే ఒప్పుకోవటం. వీ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. మనం దానికి అంగీకరించి ఉండాల్సిందే లేదా ఒప్పుకొని ఉండాల్సిందే. వీ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. వీ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్. ACCEPTED. యాక్సెప్టెడ్. యాక్సెప్టెడ్ అంటుంటారు చాలామంది, కానీ దీనికి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏమిటి? యాక్సెప్టెడ్. యాక్సెప్ట్, యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ కాదు, యాక్సెప్ట్, యాక్సెప్టెడ్. యూ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ లేదా వీ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. మనం దాన్ని ఒప్పుకొని ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. వాళ్ళు దాన్ని అక్కడి నుంచి తొలగించి ఉండాల్సింది. ఏమంటారు? దే షుడ్ హ్యావ్ రిమూవ్డ్ ఇట్ ఫ్రమ్ దేర్. దే షుడ్ హ్యావ్ రిమూవ్డ్ ఇట్ ఫ్రమ్ దేర్. దే షుడ్ హ్యావ్ రిమూవ్డ్ ఇట్ ఫ్రమ్ దేర్. సో ఫ్రెండ్స్, ఇలా ఒక పని జరగలేదు, అది జరిగితే బాగుండేది, అది జరిగి ఉండాల్సింది అని మన అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు షుడ్ హ్యావ్ ప్లస్ V3 3rd ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని వాడటం జరుగుతుంది. ఈ వాక్యాలన్నింటినీ మీరు నోట్బుక్లో రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి ఇది అవసరం అవుతూ ఉంటుంది మనం మాట్లాడేటప్పుడు. సో ఫ్రెండ్స్, మీకు ఒక అనౌన్స్మెంటు. ఈ నెల 20వ తారీఖున మన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 8 to 9 డైలీ 1 hour ఉంటుంది. 5-day వీక్ ఉంటుంది. 2-month కోర్సు మొత్తం కూడా నేనే స్వయంగా టీచ్ చేయడం జరుగుతుంది. సో మీకు మోర్ డీటెయిల్స్కి ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.